హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే చూసారా వర్షం పడుతుంది మెట్ల పైన, కానీ వర్షం మాత్రం ఇంకా అలాగా లైట్గా అండి, ఎక్కువ కూడా కాదు. కానీ గాలి వేస్తుంది చూసారు, చాలా చల్లగా చాలా బాగుంది. మార్నింగ్ ఏమో ఇంకా చాలా హాయిగా ఉన్నట్టు అనిపించింది కూడా. చినుకులు మనకి ఇక్కడ మెట్ల మీద చూస్తేనే ఇక తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇంట్లో ఉన్నామంటే అస్సలు తెలియదే అండి. ఇంకా నేను ఇంకా అదే లోపలికి వచ్చిన తర్వాత అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా బాబా వారికి పూజ కూడా అయిపోయింది. ఇంకా ఈరోజు కూడా నైవేద్యంగా చాంగిరి పెట్టేసి ఇంకా మారేడు దళాలు మందారాలు అవన్నీ పెట్టి పూజ చేసేసుకున్నాను. కానీ బాబా వారి దగ్గర చూసారా, చూసి కలర్ రెడ్ కలర్ బయలు అందం వస్తుంది కదండి. స్వీటీ అయితే ఇదిగోండి ఇలా పడుకొని చూస్తుంది. కొంచెం చినుకులు పడితే చాలా ఆవిడ గారు అస్సలు కిందకి దిగదండి. ఇంక ఇప్పుడు కొంచెం గాలి అయితే లైట్గా ఆగింది, కానీ వాతావరణం అయితే కొంచెం అలాగా ఉంది, అంటే లైట్గా వర్షం పడుతుంది కదా. ఇంకా అందుకనే ఇంకా మనకి ఆ తడి చూస్తేనే తెలుస్తుంది, మామూలుగా లేకపోతే తెలియదు అనుకోండి. అది కూడా చూసారు గోడ మీద. చక్కగా అక్కడ అపార్ట్మెంట్లో కానీ పొలం రాజు నగర్లో కానీ అయితే కొంచెం వర్షం వస్తే ఎంజాయ్ చేయటానికి ఉండేది. ఇక్కడ అదేం కాదు, వెళ్తే పైకైతే మనం తడిచిపోతామండి బాగాను. ఇంకా పెసరట్టు తీసుకొస్తే ఇంకా మనకి పెసరట్టు అంటే చాలా ఇష్టం కదా. ఇంకా పెసరట్టు తినేసిన తర్వాత ఇంకా లంచ్కి అయితే రెడీ చేస్తున్నాను. మధ్యాహ్నం ఇంకా స్వీట్ కూడా తిన్నదిలేండి, పక్కన రైస్ పెట్టి ఇంకా పక్కన కూర అయితే వేసిస్తున్నా. ఇంకా కూర కూడా ఆనియన్స్ మగ్గుతున్నాయి కదండి, కొంచెం గిన్నెలు కట్ట ఏమి ఎక్కువేమి లేవులేండి, ఒకటో రెండో ఉన్నా ఇంకా వంట చేస్తానే నేను ఇంకా అక్కడ చేసేస్తాను కాబట్టి ఇంకా పెద్ద పని ఏమి ఉండదు. ఒకేసారి అన్ని పనులు అయిపోతాయిలేండి. వంటగదిలోకి వచ్చాను అనుకోండి, ఇంకా ఒక పక్క రెడీ చేయడం, ఏదైనా ఒకటి రెండు గిన్నెలు ఉంటే క్లీన్ చేసి పెట్టుకోవడం సరిపోతుంది. ఇంకా ఈసారి ఇంకా ఎండలు కూడా ఎక్కువ అవుతుంది కదండి, కొంచెం మళ్ళీ వంటగది అది క్లీన్ చేయాలి. మళ్ళీ ఒకసారి గదులన్నీ నీట్గా చేసేసుకున్నాం అనుకోండి, ఎండల్లో మళ్ళీ ఎండాకాలం వెళ్ళే వరకు పనిచేసే పని ఉండదు అన్నమాట, దులిపే పని. ఇంకా అందుకే ఇంకా 2 రోజుల్లో మాత్రం కొంచెం వంటగది మళ్ళీ గదులన్నీ క్లీన్ చేయాలి. అలాగంటే ఏమంటారు తెలుసండి, లక్ష్మి గారు వాళ్ళు అస్తమానం ఇంకా చేయటమేనా మీకు పని అని అంటారు. కానీ పని చేసుకుంటేనే కదా మనకి నీట్గా ఉంటుంది. అందులో ఎక్కువగా మనం కిచెన్లో ఉంటాము కాబట్టి ఇంకా ఎప్పటికప్పుడు నీట్గా చేస్తూనే ఉండాలి. అందులో వంటగదిలో ఎంత చేసినా సరే పని కనిపిస్తూనే ఉంటుంది కదండి, మనకి ఎంత చేసినా తక్కువే ఉంటుంది కూడా. ఇంకా ఆనియన్స్ అవన్నీ మగ్గిపోయినాయి కదా, ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అన్నీ ఒకసారి వేసేస్తున్నానులేండి. అప్పుడు చికెన్ వేస్తాను అనమాట. ఈసారి ఓవెన్లో ఫ్రై చేసి పెట్టాలండి, బాగుంటుంది. ఓవెన్లో మాత్రం ఆయిల్ కూడా ఎక్కువ లాగదు, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. నేను అనుకుంటాను, కాకపోతే మర్చిపోతాను అనమాట అండి. అదేంటి ఈ మధ్యన ఎక్కువ మర్చిపోతున్నాను కూడా, ఏది చేయాలన్నా తర్వాత గుర్తొస్తూ ఉంటుంది. ఇంక ఈలోపు కారం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాను కదండి. ఇంకా మగ్గుతుంది, కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేను ఇంకా చికెన్ కూడా వేసేస్తాను. ఇంక ఈలోపు గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ మళ్ళీ ఎక్కడ పెట్టేస్తున్నాం అనమాట. ఇంక ఒకసారి స్టాండ్ ఒకటి క్లీన్ చెయ్యాలండి, ఇంకా గిన్నెల స్టాండ్ కూడా. ఇంకా అదే అనుకుంటున్నాను, 2 రోజుల్లో మొత్తం అంతా మార్చేయాలండి. మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కడగాలి, టైల్స్ కానివ్వండి మొత్తం అంతా. ఇప్పుడు చేసుకుంటే నాకు కొంచెం ఎండల్లో అంత పని ఉన్నట్టు అనిపించదు. ఇంక చికెన్ కూడా వేసేసాను కదా, ఇంకా మగ్గుతుంది. ఇంకా ఈ ఎండాకాలం అంటేనే నాకు భయం అండి, చాలా భయం. ఎండాకాలం వస్తుంది, సమ్మర్ స్టార్ట్ అవుతుంది అంటేనే కొంచెం భయపడుతూ ఉంటాను. ఎందుకంటే నాకు సరిపడా గాలి సరిపోదు, మళ్ళీ దానికి తోడు చేయలేము కదండి. అందులో వంటగదిలో మరీ ఆవిరి వచ్చేస్తుంది అండి, మాకైతే చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఏసీది కంప్రెసర్ పైన ఉంటుంది కదా, ఇంకా ఆ వేడంతా దిగిపోతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల చాలా హాట్గా ఉంటుంది కిచెన్లో అయితే. మామూలుగా అయితే అంతేమనిపించదు, కానీ సమ్మర్లో అయితే మాత్రం చాలా హాట్గా ఉంటుంది అండి. ఇంకా మొత్తం కారం అన్నీ వేసేసాను కదా. ఇంక ఈలోపు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసుకుంటేనే కదా మంచిది. ఇంకా స్వీట్ చూస్తారా, ఇంకా ఎలా చూస్తుందో, చికెన్ ఒకటి కదా. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది, కొంచెం గ్రేవీలా ఉంచానండి, అందుకే కొంచెం గ్రేవీలో ఉంది. అసలు ఫ్రై పెట్టి ఇంకా టొమాటో రసం చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అందులోని చాలా వేడిగా ఉందేమో. అందులో మార్నింగ్ కొంచెం చినుకులు పడి ఆగిపోయింది కదండి, గుమ్మాయిస్తుంది. ఇంకా వంటగదిలో నేను ఇంకేమీ చేయలేక గ్రేవీలాగా ఇంకా చికెన్ అయితే చేసేసాను. ఇంకా నేనైతే రైస్ పెట్టేసుకుంటున్నానండి. ఇంకా తినేసిన తర్వాత అని కాదు, స్వీట్కి కూడా పెట్టాను. కాకపోతే వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు అది తింటుంది కదా అని ఇంకా అక్కడ పెట్టి నేను తింటానే దానికి కూడా పెట్టేస్తున్నాను. తింటాను చూసారు, దాన్ని నచ్చితే తింటుందండి, లేకపోతే తినదు. ఒకవేళ తినలేదు అనుకోండి, నేనే కొంచెం మళ్ళీ కలిపి పెట్టేస్తాను అదేండి
కూర వేసి కొంచెం ఇంక మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి చూసారా మళ్ళీ చల్లగా గాలేస్తుంది. చక్క పైకి వెళ్తాను హ్యాపీగా ఉంటుంది. కాకపోతే ఎలాగా వెళ్ళాలి కదండి ఇంక మొక్కలకి వాటర్ వేయడం కోసం. ఇంకా మనం వర్షాన్ని నమ్ముకొని మొక్కలకి వాటర్ వేయడం మనిసామనుకోండి ఇంకా వర్షం పడుతుంది అనుకుంటే వర్షం పడదండి. అందుకే నేను వర్షాన్ని ఎప్పుడు నమ్మనండి. వర్షం పడినా పడకపోయినా మొక్కలకు మాత్రం టైంకి వాటర్ మాత్రం వేస్తాను. నేను నష్టం ఏముందండి, ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి మంచిదే, రాకపోయినా మంచిదే, వాటర్ వేస్తాం కాబట్టి. అదే రాలేదనుకోండి వస్తుందని నమ్మకంతో మొక్కలకు వాటర్ వేయడం మానేస్తే ఆ మొక్కలు పాడైపోతాయి. మనసు కూడా మనకి కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి అందుకే ఇదంతా ఎందుకు వేసేస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా అని నేను వేసేద్దాం అనుకొని మళ్ళీ ఇంకోండి ముందే అయితే మాత్రం కొంచెం పైనంతా తుడుస్తున్నాను. ఆకులు అవి వచ్చేసినాయి చూసారా కొంచెం బాగా. 4 రోజులకు ఒకసారి ఇలా తుడుచుకున్నాం అనుకోండి అంత ఎక్కువ పని ఉండదు కదా. ఇంకా అందుకే తుడిచేస్తున్నాను. లేకపోతే నా వారం వారం కాదు కానీ ఒకేసారి 4-5 రోజులు పడుతుందండి మొత్తం చేసేసరికి. అందుకే ఇంకా నేను ఎప్పటికప్పుడు ఇలాగైతే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా తొడవడం అంతా ఒకసారి చోట పెట్టేయడం అయిపోయింది. అదంతా దాంట్లో వేసేసిన తర్వాత చూసారు మొత్తము ఇప్పుడు నీట్గా ఉంది. ఇప్పుడు ఇలా ఉంది. ఒక 2 days అయిన తర్వాత చూడండి మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇంకంతే మనకి మొక్కలు అంటే ఇష్టం ఉన్నప్పుడు ఇలా చేయటం తప్పదనుకోండి. ఇష్టంతో చేస్తాం కాబట్టి అది కష్టమైన హ్యాపీగా అనిపిస్తుంది. ఇక నేనైతే మొత్తం క్లీన్ చేసేసి ఇంకా అక్కడ పెట్టాను కదండి అదంతా దాంట్లో వేసేస్తాను కవర్లని. ఆ కవర్లు కూడా డీమార్ట్ నుంచి తెచ్చిన కవర్లు అండి అవి. ఇంకా పెద్దవి కదా అందులో డస్ట్ వేయడానికి అయితే మాత్రం పైన పెట్టేసి వాడేస్తూ ఉంటాను. ఇక మొక్కలకైతే వాటర్ వేసేస్తున్నాం. మొత్తం క్లీన్ అయిపోయింది కదా ఇంకా మొత్తం అంతా పైన ఇంకా మొక్కలకి వాటర్ వేసేసామనుకోండి నీట్గా ఉంటుంది. ఇంకా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు చూస్తారు ఎక్కువగానే. ఇంకా అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా ఎక్కువ వెళ్తున్నారండి. అందులో కొంచెం ఏజ్ అయిన పర్సన్స్ కానీ ఇంకా మామూలు ఇంకా అందరూ కేజీతో సంబంధం లేదు అన్న వాళ్ళతో సమానంగా ఇంకా వాకింగ్కి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం అలా బయటకు వచ్చినట్టు ఉంటుంది, వాకింగ్ చేసినట్టు ఉంటుంది, బయట గాలి పీల్చినట్టు ఉంటుంది, అన్నిటికీ కొంచెం బాగుంటుంది కాబట్టి ఇంకా ఏజ్ అయిన వాళ్ళు కూడా బాగా వస్తున్నారులేండి. ఈసారి చూపిస్తాను వాళ్ళని కూడాను. ఇక మన మందార మొక్క చూసారా పలవలు విరక్కొట్టిన తర్వాత మొగ్గ అయితే మాత్రం సూపర్ వచ్చిందండి. చిన్ని మొగ్గలు మొత్తం కొమ్మ నిండా వచ్చేసినాయి చూసారా. ఒకే కొమ్మకి ఇంకా 5-6 మొగ్గలు అలా ఉన్నాయన్నమాట. ఇంక ఇదే టైంలో మనం కొంచెం ఏమన్నా వాటికి మంచిగా వాడామనుకోండి పువ్వులు అయితే బాగా వస్తాయి. ఇప్పుడైనా కొంచెం తక్కువేమో కాదు బాగా వస్తున్నాయి లేండి. కొంచెం రోజుకి ఒక 6-7-8 పువ్వులు అలా పోస్తూ ఉంటున్నాయి కాబట్టి పర్వాలేదు అనిపించింది. కాకపోతే మనం రోజు వాటర్ మానకుండా వేయాలండి. మానడం అంటూ నేను మాన కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు అయినా సరే వచ్చిన తర్వాత అయినా వేసేస్తాను. ఇంకా అందులో కొంచెం ఆకులు చూసారా ఒకరోజు మానేసిన పండిపోయి రాలిపోయినట్టు అయిపోతాయి ఆకులు కూడా. అందరూ మనం మానకపోయినా సరే ఇంకా ఎండకి మొత్తం మెట్టంతా ఆరిపోతుంది అనుకోండి. ఇంకా మనం వాటర్ వేయకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మొత్తం అంతాను. అందుకే ఇంకా డైలీ ఏ టైం అయినా సరే వేసేస్తూ ఉంటున్నాను. ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టాను చూసారు అది ఎండవల్లేమోనండి కొంచెం ఇదిగా ఉంది. దాన్ని తీసి కిందన సెట్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో మనకి ఈ వారాలు కొంచెం అలవాటు కాబట్టి లక్షవారం రోజు కింద పెడదాం అనుకుంటున్నాను. ఇంకా మెట్లు అవన్నీ కూడా తుడిచేస్తున్నాయండి. పైన అంతా క్లీన్ అయిపోయింది కదా ఇంకా మెట్లు కూడా అయిపోతుంది. ఇంకొకసారి తుడిచేసి మొత్తం అంతా ఒకసారి కడిగేయాలండి మెట్లు కూడా, లేకపోతే డస్ట్ అంతా బాగా పట్టినట్టు. అదేలేండి కొంచెం గోడవత్తలో కొంచెం పొగది పెట్టేస్తారు కదా అదంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా పైన చూసారా ఎలా ఉంది. ఇంకా బయట కూడా నైట్కి కడిగి ముగ్గులు పెట్టాలి. ఇంక ఇలా ఉంటుంది పని అంటే. అంతే కదండి. మొత్తం అంతా తుడిచిన తర్వాత ఆకులు అంటూ ఏమీ లేవు కానీ అంటే సన్నజాజి అంటుంది కదండి కొంచెం వాటి కొన్న పువ్వులు రాలిపోతూ ఉంటాయి కాబట్టి ఇంకా అవి కొంచెం అక్కడక్కడ ఆకులు అవిని. ఈరోజు అయితే పువ్వులేం పడలేదు కానీ కొద్దిగా లైట్గా ఆకులు ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు తుడిచేసుకున్నాం అనుకోండి కొంచెం నీట్గా ఉంటుంది. కాకపోతే కడిగేస్తానులేండి. ఇంకా ఎలాగ 2 రోజులు మొత్తం క్లీన్ చేయాలి మళ్ళీ చేస్తాను కాబట్టి ఇంకా అప్పుడు కూడా కడిగేస్తూ ఉంటాను. ఇంకా బయట పని అయితే ఇలాగా కంప్లీట్ అయ్యింది అనుకోండి. స్వీట్ అయితే చూసారా పడుకుంది పాపం. అది ఎండకు కూడా ఉండలేదండి అస్సలు. ఇక ఇంట్లో ఫ్రిడ్జ్లో అయితే కొంచెం ప్రసాదం ఉంటే అది నేను తిని స్వీట్కి కూడా కొంచెం పెట్టి ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నాను దానికి. ఇంకా ఎలాగ నైట్ డిన్నర్కి అన్నం అన్నమాట స్వీట్కి. ఇంకా కూర వేసి పెట్టేస్తా చూసారు ఎలా చూస్తుందో. దాని బొట్టి లేకపోతే అస్సలు చూడడం కదండి. దానికి ఫేస్కి బొట్టే అందం అనిపిస్తుంది కూడాను. ఇంకా చూడండి వీడియో ఆఫ్ చేస్తే అప్పుడు లేచి కూర్చొని తింటుంది అన్నమాట స్వీట్. ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ.